ధనుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవం గల నాయన, కృపగల రాజా, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామములో శిలువపై మా నిమిత్తం ఆయన చేసిన బలియాగము ఇంతవరకు కూడా మేము స్మరించుకొని ఉన్నాం. ప్రభా, ఆ బలిని ఆశ్రయించి ఇటు రీతిగా మీ వైపు మేము చూడగలుగుతున్నాం. మా దీనస్థితిని మీ సన్నిధిలో ఒప్పుకొనుచు దేవా, ఈనాటి ఈ చివరి సందేశానికి మీ ఆత్మ సహాయమును సంపూర్ణంగా అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాం. వినువారు మాత్రముగా ఎవరు ఉండకుండా ఈ మాటల ప్రకారంగా మేమందరము కూడా మా జీవితాలలో ఆచరణాత్మక స్థితిని కలిగి ఉండుటకు సహాయము చేయమని యేసు ప్రభు వారి పుణ్యనామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, సంఘ సభ్యత్వ ప్రక్రియ జరుగుతున్నట్టుగా మనకు తెలుసు. సంఘ సభ్యత్వ సేకరణ ప్రక్రియ. సభ్యత్వం అంటే అది బాధ్యతతో కూడుకున్నదని, ఆ బాధ్యతలు ఎలా ఉంటాయి అనే ప్రశ్నకు పలు సందేశాల ద్వారా సంఘ సభ్యులైన వారందరికీ వారి బాధ్యతలను గుర్తు చేస్తూ, ఆ బాధ్యతలను వర్గీకరించి కొన్ని వారాల క్రిందట కొన్ని భాగాలుగా కొన్ని విషయాలు మనము ధ్యానించాం. ఒకసారి ఆ వర్గీకరణలో మనం విన్న అంశాలేంటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆన్ ద స్క్రీన్ సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్. అందులో ఇంతవరకు మనం మాట్లాడుకుంది నెంబర్ 1, దేవుని ఎడల బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ గాడ్. నెంబర్ 2, మన ఎడల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ అవర్ సెల్వ్స్. నెంబర్ 3, ఇతరుల ఎడల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ అదర్స్. నెంబర్ 4, సంఘము లేదా విశ్వాసుల సమాజము ఎడల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద చర్చ్ లేదా ద ఫెయిత్ కమ్యూనిటీ. నెంబర్ 5, లోకము మరియు సమాజము ఎడల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద వరల్డ్ అండ్ సొసైటీ. నెంబర్ 6, నిత్యత్వము ఎడల మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ఇటర్నిటీ. ఇన్ని మాట్లాడుకున్నాం. ఈరోజు 6 కేటగిరీస్ని మాట్లాడుకున్నాం. మనము 7వ వర్గీకరణలోనికి ప్రవేశిస్తున్నాం. అదేమిటో స్క్రీన్ మీద చూద్దాం. నెంబర్ 7 ఆన్ ద స్క్రీన్. సొంత కుటుంబము పట్ల లేదా సొంత కుటుంబము ఎడల బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ఓన్ ఫ్యామిలీ. ఓకే, అక్కడికి వెళ్దాం. ఈరోజు వ్రాసుకుందాం. సొంత కుటుంబము ఎడల మన బాధ్యతలు 7వ కేటగిరీగా దీనిని రాసుకుంటున్నాం. రెడీ? గుడ్. ఈరోజు మనందరము విశ్వాసులుగా ఉన్నాం. విశ్వాసులైనటువంటి మనము సహజంగానే ఇది ఒక పరిచర్య జీవితం. విశ్వాసులు పరిచర్య లేనివారు కాదు. విశ్వాసులు అంటేనే పరిచర్య కలిగిన వారు. అది మనము ప్రభువులోనికి వచ్చిన మొదటి క్షణము నుండే ఆ పరిచర్య అనేది స్టార్ట్ అవుతుంది. పరిచర్య అంటే వారానికి ఒక్కమారు, నెలకు ఒక్కమారు, సంవత్సరానికి ఒక్కమారు చేసేది పరిచర్య కాదు. సహజ పరిచర్య అనేది ఒకటి ఉంటుంది. ఇది కేవలము మనము విశ్వాసులైనందుకే కాదు, కానీ జనరల్గా మానవులందరికీ కూడా సహజ బాధ్యతలలో పరిచర్య ఉంటుంది. ఇప్పుడు మనం ఒక దేశంలో ఉన్నాం. ఎవరు చెప్పకుండానే మనకు కొన్ని సహజ బాధ్యతలు దేశము పట్ల ఉంటాయి. దేశద్రోహానికి మనం పాల్పడకూడదు. ఇది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. దేశ భద్రతకు
మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో దోహదపడుతూనే ఉండాలి. సమాజంలో శాంతి కొరకు, సమాధానం కొరకు మన వంతు పాత్ర మనం పోషిస్తూ ఉండాలి. అంటే కొన్ని సమస్యలను మనం ఆపలేకపోయినా అలాంటి సమస్యలు రావడానికి మనం కారకులుగా ఉండకూడదు. అది మన బాధ్యతే. ఒక దేశంలో బ్రతుకుతున్నప్పుడు సహజంగా ఎలాగైతే మనకు బాధ్యతలు ఉంటాయో, ఒక సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు సహజంగా ఎలాగైతే మనకు బాధ్యతలు ఉంటాయో, డూస్ అండ్ డోంట్స్, మనము పుట్టుకతోనే ఒక కుటుంబంలోనికి మనం వచ్చాం. ఆ కుటుంబం ఎడల ఖచ్చితంగా మనకు బాధ్యతలు ఉంటాయి. అయితే కొంతమంది ఆ బాధ్యతలను ఎరుగక, బాధ్యతలను పక్కన పెట్టి బాధ్యత రహితంగా బ్రతుకుతూ ఉంటారు. సమాజంలో అలాంటి స్థితిని మనం చూస్తూనే ఉంటాం. అయితే ఎప్పుడైతే మనము ప్రభులోనికి వస్తామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును మన రక్షకునిగా మనం స్వీకరించి ఒక ఆత్మీయ యాత్రలోనికి మనం ప్రవేశిస్తామో, ఈ బాధ్యతల విషయంలో మన నిబద్ధత అధికమవుతుంది. కారణం, దేవుడు ఏ గ్రంథాన్నైతే మన కొరకు ప్రేమించిచ్చాడో ఆ గ్రంథం కుటుంబం విషయంలో మనం ఎలాగుండాలో ఖచ్చితంగా, సూటిగా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నేరుగా మాట్లాడిన కొన్ని సందర్భాలు మనం ఈరోజు చూస్తూ ఆలోచిస్తూ ముందుకెళ్దాం. ఆల్ రైట్, మనం 7వ వర్గీకరణలో ఉన్నాం. నేను తర్వాత మీకు చూపిస్తాను 7.1, 7.2 అనేది మనం చూస్తూ మాట్లాడదాం. ముందుగా బైబిల్లో నుండి ఒక వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండం తీద్దాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 6, 7 ఈ 2 వచనాలు చూద్దాం. 6, 7 వచనములు చూస్తున్నాం కదా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అని అంటున్నాడు. అంటే అసలు దేవుడు ఎవరితో మాట్లాడుచున్నాడు? 6వ వచనంలో పేరెంట్స్, తల్లిదండ్రులు. 7వ వచనములో నీవు నీ కుమారులకు లేదా పిల్లలకు అభ్యసింప చేయాలి అని అంటున్నాడు. అంటే 6వ వచనంలో ఆయన మాట్లాడుచున్నది తల్లిదండ్రులతో. తల్లిదండ్రులు అంటే కుటుంబీకులు. 7వ వచనంలో ఆయన పిల్లల ప్రస్తావన తీసుకొని వచ్చాడు. అంటే మీకు పిల్లల ఎడల కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఓవరాల్గా ప్రతి వ్యక్తికి తన కుటుంబం ఎడల రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వచనంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నా మాటలు నీ హృదయంలో ఉండవలెను. అంటే ఈ సందర్భం ఆధ్యాత్మికత గురించి, స్పిరిచువాలిటీ, బాధ్యతలు అని మాట్లాడుకుంటున్నాం కనుక ఇక్కడ ఒక ఆధ్యాత్మిక బాధ్యత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి, తల్లిదండ్రులకు ఏముండాలని ఈ 2 వచనాలలో దేవుడు చెబుతున్నాడు? రెస్పాన్సిబిలిటీ. ఏ రెస్పాన్సిబిలిటీ? స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ, ఆధ్యాత్మిక బాధ్యత. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. కానీ బహుమానం మాత్రమే కాదు, అది బాధ్యత అని ఇక్కడ కనబడుతోంది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని అనుకుంటున్నాం, కానీ బాధ్యత అని కూడా బైబిల్ అంటోంది. పుట్టిన పిల్లలకు పాలు తాగిస్తాం, మనం తాపిస్తాం. పాలు అవసరం, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మనమే ఆ పాలను ఆపేస్తాం. తల్లి పాలు గురించి మాట్లాడుతున్నా. డాక్టర్ గారు కూడా చెప్తారు ఇక ఆపేయమని. బిడ్డకు మంచిది కాదు, నీకు మంచిది కాదు అని చెప్తారు.
తల్లి పాలకే అలవాటు పడితే వాడు తిండి తినడు. ఇప్పుడు ఇక తిండి తినాల్సిన వయసు, తినాలి, ఇద్దరికీ మంచిది కాదు, ఆపేయండి అని డాక్టర్ గారు చెప్తారు. అయితే నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెనని ఏ మాటల గురించి అయితే దేవుడు చెబుతున్నాడో అవి ఆయన మాటలైతే, ఆయన మాటలకున్న మరొక పర్యాయ పదము వాక్యము. ఆ వాక్యాన్ని దేనితో వాక్యము లేదా లేఖనము పోల్చినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. పేతురు గారి మొదటి పత్రిక 1వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయం, పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని కనబడుతోంది. 3వ వచనంలోని చివరి మాట. చెప్పండి, వాక్యము దేనితో పోల్చబడింది గ్రంథంలో? పాలతో. వాక్యానికి ఉన్న మరొక పర్యాయ పదము దేవుని మాటలు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంకి వస్తే, నా మాటలు నీ హృదయంలో ఉండవలెను అంటున్నాడు తల్లితోనూ తండ్రితోనూ. అవి మీ పిల్లలకు మీరు అందించాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులు ఆధ్యాత్మిక బాధ్యత కలిగి పిల్లలకు వాక్యమును పాలను అందించాలి. కుదిరితే కాదు, అది ఆజ్ఞ. ద్వితీయోపదేశ కాండంలో నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అంటే నీ ఇల్లంతా నా వాక్యం కనపడాలి. నీ పిల్లలకు ఎక్కడ చూసినా వాక్య వాతావరణమే ఉండాలి. అలాంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నీ కుటుంబంలో నువ్వు కల్పించాలి. ఎవరితో అంటున్నాడు ఈ మాట? బోత్ ద పేరెంట్స్, తల్లితోనూ తండ్రితోనూ. ఈరోజు ఈ వాక్యం వింటున్న విశ్వాసులమైనటువంటి మనము, సంఘ సభ్యత్వం కలిగినటువంటి మనము, దేవుని సంఘములో సభ్యులమైనటువంటి మనము వీటిని మన హృదయానికి తీసుకోకపోతే దీని గురించి మనం రేపు పొద్దున దేవునికి లెక్క చెప్పాలి. వండర్ఫుల్. ఇది పిల్లల ఎడల తల్లిదండ్రుల బాధ్యత. అంతవరకు బాగానే ఉంది. చెప్పాలి, నా గురించి మీరు చెప్పాలి, నా గురించి మీరు చెప్పాలి, అది మనం చూసాం. విషయం ఏంటంటే, చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అయితే వాక్య ప్రకారము బతకాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులది. చెప్పడానికే పరిమితమై ఆచరించడంలో గనక ఫెయిల్ అయితే తల్లిదండ్రులు, పిల్లల సైకాలజీ ఏంటి? మనం చెప్పింది ఎక్కువ చేయరు, మనం చేసేది ఎక్కువ చేస్తారు. పిల్లల మీద ఇంపాక్ట్ ఎక్కువ ఏది ఉంటుంది? మనం చెప్పేదా చేసేదా? చేసేది. చెప్పడం అయితే బాగా చెబుతున్నాం, కానీ వాళ్ళ ఎదురుగా మనం మాదిరికరంగా ఉండట్లా. బైబిల్ ఏమంటుందో చూద్దాం. బైబిల్ ఏమంటుందో చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఒకసారి 11, 12 వచనములు కలిసి ఉంటాయి, చూద్దాం. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని, అది యవనస్తుల కోసం. ఇప్పుడు నెక్స్ట్ ఏముందో చూద్దాం. మాటలోను, నెక్స్ట్ ప్రవర్తనలోను, నెక్స్ట్ ప్రేమలోను, నెక్స్ట్ విశ్వాసములోను, నెక్స్ట్ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అంటే ఇది ఒక సంఘ కాపరికి చెబుతున్నాడు కదా, తల్లిదండ్రులకు కాదు కదా. అంటే అసలు కుటుంబమే, ఇల్లే కదా మొదటి ఫీల్డ్. పరిచర్య చేయాల్సిన మొదటి స్థలం ఏమిటి? మన ఇల్లు, మన కుటుంబం. కుటుంబాన్ని ఏమంటారో చెప్పనా? ఇంటిని, కుటుంబాన్ని. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫీల్డ్ ఆఫ్ మినిస్ట్రీ అని అంటారు.
పరిచర్య చేయడానికి మొట్టమొదటి ప్రాంతమే కుటుంబం, ఇల్లు. ఇల్లు కూడా ఒక చిన్న సంఘమే. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను ఎలా ఉండాలి? విశ్వాసులకు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే పిల్లలకు మాదిరిగా ఉండాలి. బైబిల్ చదవడం, తల్లిదండ్రులకు అలవాటు లేకపోతే పిల్లలు చదవరు. ప్రార్థన చేసుకోవడం, తల్లిదండ్రులకు అలవాటు లేకపోతే పిల్లలు చేయరు. మందిరానికి రావడం, తల్లిదండ్రులకు అలవాటు లేకపోతే పిల్లలు రారు. దేవుని విషయాలలో ఆసక్తిని కనుపరచడం తల్లిదండ్రులకు లేకపోతే పిల్లలకు ఆసక్తి రాదు. మనము చెప్పేది వాళ్ళు చేయడం తక్కువ, మనము చేసేది వాళ్ళు చేయడం ఎక్కువ. ఈరోజు ఇక్కడున్న ప్రతి తల్లి, ఇక్కడున్న ప్రతి తండ్రి, పేరెంట్స్, మన కుటుంబములో మన పాత్ర ఎలా ఉంది, దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు అన్నది మనకు మనముగా ప్రశ్నించుకొని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తున్నాంగా, దీనిని ఆధ్యాత్మిక బాధ్యతలు అని అంటారు. ఆన్ ద స్క్రీన్ 7.1 స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీస్. విశ్వాసులకు కుటుంబం ఎడల ఉండే బాధ్యతలలో దీనిని మనము ప్రధానమైనదిగా ఖచ్చితంగా పరిగణించి తీరాలి. ఆధ్యాత్మిక బాధ్యతలు, మాదిరికరమైనటువంటి జీవితం. అయిందా? నెక్స్ట్, ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్దాం. పిల్లల విషయంలో మనం న్యాయం చేస్తున్నాం అనుకోండి. కాసేపు పిల్లలకు చక్కగా వాక్యం చెప్తున్నాం. వాళ్ళు చూడాలని కాదు, కానీ బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మందిరానికి వస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఎప్పుడు భార్యాభర్తలు ఎప్పుడు గొడవలే. ఇద్దరూ కలిసి పిల్లలకు న్యాయం చేస్తున్నారు, కానీ ఇద్దరూ కలిసి రోజు కొట్లాడుకుంటున్నారు. ఇద్దరూ కలిసి రోజు గొడవలే. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది చూడండి కొన్ని కుటుంబాలు. విచిత్రంగా ఇద్దరూ కలిసి పిల్లలకు న్యాయం చేస్తారు, కానీ ఇద్దరూ కలిసి ఒకరికొకరు న్యాయం చేసుకోలేరు. విషయం ఏంటంటే ఈ ప్రభావం వారి మీదను అగైన్ పిల్లల మీద కూడా ఉంటుంది. వాళ్ళకి మనం ఎంత తిండి పెట్టాము, వాళ్ళకి ఎన్ని కొనిచ్చాము, ఎంత వాళ్ళకి ఖర్చు పెట్టాము, అదంతా ఒక ఎత్తు అయితే భార్యాభర్తలు కనుక కలిసి ఆనందంగా ఉండకపోతే ఆ ప్రభావం కుటుంబం అంతటి మీద ఉంటుంది. అలాగని ఇప్పుడు కొని తెచ్చుకొని ఆనందాన్ని నటిస్తూ చూపించకూడదు. మళ్ళీ బైబిల్ ఏమంటుందో చూద్దాం. ఎఫెసీ పత్రిక అన్ని బైబిల్లో నుండే చూస్తున్నాం కనుక మనం చాలా ప్రాధాన్యత ఈ మాటలకు మనం ఇచ్చి తీరాలి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 25 పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అన్నాడా? ప్రేమించినట్లు నటించుడి అన్నాడా? అనలేదే. రైట్. పురుషులు భార్యలను ప్రేమిస్తే మరి భార్యలు ఏం చేయాలి? మామూలుగా వెంటనే చెప్పండి, టక్కని లోబడాలి. పాపం వాళ్ళు ప్రేమించకూడదు. మరి తీతు పత్రిక 2వ అధ్యాయం, తీతు పత్రిక 2వ అధ్యాయం తెలుగు బైబిల్లో 3 నుంచి 5 వచనములు కలిసి ఉన్నాయి. చదివేద్దాం.
తీతు పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనములు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలును. చూస్తున్నారా? ఫుట్ నోట్లు ఏముంది? కొండె కత్తెలకు అపవాదులును. వృద్ధ స్త్రీలు ఏం చేయాలో చెప్తున్నాడు. కొండె కత్తెలును మిగుల మద్యపానాసక్తులై ఉండక, నెక్స్ట్, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యౌవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించము. ఎవరికి బోధించమంటున్నాడు ఇదంతా? వృద్ధ స్త్రీలకు, కుటుంబములోని వృద్ధ స్త్రీలకు. వాళ్ళేం చేయాలి? కుటుంబములోని యవనస్తులు ఎవరైతే భార్యలు ఉంటారో, కోడల్లో, కూతురులో, వాళ్ళు ఏం చేయాలి? అమ్మా నీ భర్తను నువ్వు ప్రేమించాలని వీళ్ళకు చెప్పాలి. అమ్మా నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలని అటు అత్తమ్మ గారు కానీ లేదా అమ్మగారు కానీ, అమ్మైనా అత్తయ్య అయినా, వాళ్ళకంటే ఒక పాత్ర ఉంది. ఏమిటది? తమ కంటే వయసులో చిన్నవారు, కూతురుతో సమానమైన కోడలు, వారి జీవితాన్ని నిర్మించే విషయంలో వృద్ధ స్త్రీలు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించమని చెబుతున్నాడు. రెస్పాన్సిబిలిటీ. వృద్ధ స్త్రీల గురించి ఎందుకు అలా చెబుతున్నాడు? ఫుట్ నోట్లో అంటున్నాడు, వారు అపవాదులై ఉండకూడదు. అపవాదులు అంటే లేనిది ఒక అపరాధాన్ని ఒకరి మీద తోయడం. అంటే ఓవరాల్గా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉండేలా కుటుంబంలోని వృద్ధులు పాత్ర పోషించాలి. అంతేగాని వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చే మాటలు. కొండకత్తెలంటే, ఒరే నీ భార్య ఏం చేసిందో తెలుసా ఈరోజు, ఇక్కడ రా, నువ్వు ఒక అమాయకుడు కానీ అయిపోయి అనకూడదు. ఒకళ్ళు నిజంగానే ఏదన్నా చేసినా ఆమెకి ఏదైనా, కోడలకో కూతురుకి ఏదైనా మంచి మాటలు చెప్పి సెట్ చేసుకోవాలి. కానీ గ్యాప్ ఏర్పడేలా, దంపతుల మధ్య విభేదాలు వచ్చేలా, అటు తండ్రి అయినా తల్లి అయినా, వృద్ధుల గురించి మాట్లాడుతున్నాం, అత్తయ్య అయినా మామయ్య అయినా, దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. దానికి లెక్క చెప్పాలి. కారణం, భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమలు ఉండాలి. అది బైబిల్ కాన్సెప్ట్. ఆదాము హవ్వ గారికి పెళ్లి చేసి దేవుడు అన్నది ఏంటి? హత్తుకొని ఉండాలంటే ఒకరిపై ఒకరికి నిరంతరము ఎడతెగని ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలే కరువైతే కుటుంబము అస్తవ్యస్తమైపోతుంది. ఆ కుటుంబము చాలా భయంకరమైనటువంటి స్థితికి జారిపోతుంది. దీన్ని ఏమంటామని చెప్పనా? ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీ. వద్దాం కాసేపట్లో. లేదా రిలేషనల్ రెస్పాన్సిబిలిటీ. ఇదొక బంధం, ఇదొక సంబంధం. ఆ బంధంలో అనుబంధం లేకపోతే ఆ బంధం బంధకం అవుతుంది. బంధకం అంటే జైల్. ఎఫెసీ పత్రికలో భార్యలను ప్రేమించుడి అన్నాడు. తీతు పత్రికలో అదే పౌలు గారు భార్యలు భర్తలను ప్రేమించాలి, ఇద్దరూ కలిసి పిల్లల్ని ప్రేమించాలి. ప్రేమ ఒకటి ఉంటే సరిపోతుందా? కొన్ని సందర్భాలలో పాపం ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమే, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మాట తీరు బాగోదు. ప్రేమ బాగుంటుంది, తీరు బాగోదు. ప్రేమ టన్నుల కొద్ది లోపల ఉంటుంది, కానీ బయట మాట్లాడే పద్ధతి బాగోదు. దానివల్ల భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త, వీళ్ళిద్దరికి మధ్య ఒక్కొక్కసారి ఎందుకు గొడవలు వస్తాయంటే నాలుక, మాట, పదజాలం. ప్రేమ బాగానే ఉంటుంది, హెల్దీ కమ్యూనికేషన్ ఉండదు. ముక్కు మీద గుద్దినట్టు మాట్లాడతారు కొంతమంది, దాన్ని రిసీవ్ చేసుకోవడం కష్టం. మనం దాన్ని గ్రేట్గా చెప్పు, నేను ముక్కుసూటిగా మాట్లాడతాను,
కుదరదు, ముక్కుసూటిగా మాట్లాడవద్దు. కొన్ని విషయము, విధానము, చెప్పే విషయము, చెప్పే పద్ధతి. బైబిల్ ఏముంటుందో చూద్దాం. మనకు బాగా తెలిసిన మాట అది. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు పత్రిక, మొదటి అధ్యాయం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనము చూద్దాం నేరుగా. 19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. ఉండకపోతే దేవుని నీతి నెరవేరదు. కుటుంబానికి అప్లై చేయండి ఈ మాట ఒకసారి. కుటుంబానికి అప్లై చేసి మాట్లాడుకుందాం కాసేపు. ఏమంటారు? తన కోపమే తనకు శత్రువే, తన ఇంటికి శత్రువే. బైబిల్ నేర్పుతున్న మాట. ఎందుకంత కోపం? ఎందుకంత కోపం? ఇంట్లో ఒక 2-3 ఉంటే ఆ 2-3 మెయింటైన్ చేయడానికే నువ్వు అల్లాడిపోయి నేను చచ్చిపోతాను, ఇట్లుంటే నాకు ఇంకా బీపీ వచ్చి వెళ్ళిపోతాను అన్నట్టుగా మనం కోపాన్ని ప్రదర్శిస్తే, ఇంతమందిని చూసుకుంటున్న దేవునికి ప్రతిక్షణం కోపం రావద్దు? దేవునికి ఉండే గుణాలలో ఒక గుణం దీర్ఘశాంతం. ఆయన పిల్లలుగా మనకు ఆ లక్షణం రోజు రోజుకి పెరగాలి. నేను కోపగించుకుంటానంటే కుదరదు. నా తత్వమే అది మారాలి, నేనే అది మారాలి. నరుని కోపము దేవుని నీతిని, కింది మాటే, నెరవేర్చదు. దేనికి నిదానించమంటున్నాడు? కోపించుటకు, మాటలాడుటకు. అంటే ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా మౌనవ్రతం చేయమని కాదు అక్కడ. లిమిట్స్. ఇంటోళ్ళే, భార్యనే, భర్తనే, పిల్లలే. కానీ కొన్ని మనం వాడకూడదు పదాలు, కొన్ని మనం మాట్లాడకూడదు, కొన్ని ఆరోగ్యకరమైనవి కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? అంటే ఏంటో క్లూ దొరకడానికి. ఏదో ఒక చిన్న మాట, ఏదో ఒక చిన్న పొరపాటు ఏదో జరిగింది. ఆ చిన్న పొరపాటును గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, భర్త భార్యతో మాట్లాడేటప్పుడు భార్య ఇంటోళ్ళందరినీ లాగుతాడు. మీ అమ్మిలా, మీ నాన్నిలా, నీ తమ్ముడిలా, మీ అన్న అవసరం లేదు అక్కడ. పంచాయతీ ఇద్దరి మధ్య. ఇక మొత్తం ఫ్యామిలీ చరిత్ర అంతా ఆవిడ విని చివరిన సేమ్ టు యూ అంటుంది. అంతే, ఇంక అయిపోయి. నువ్వు మా అమ్మనంటే నేను మీ అమ్మనంట, నువ్వు మా నాన్నంటే మీ నాన్నంట. అసలు ఇది ఎంత అనారోగ్యకరమైన విషయాలు. కుటుంబ పెద్దలను పంచాయతీలోకి తీసుకోవడం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదుగా. పెద్దల్ని తీసుకొని వచ్చి వాళ్ళని అవమానకరంగా మాట్లాడాల్సినంత అవసరం లేదుగా. అక్కడే ఆరోగ్యకరమైన సంభాషణ దెబ్బతింటుంది. కుటుంబం ఆనందంగా ఉండాలంటే ప్రేమలు ఉండాలి, హెల్దీ కమ్యూనికేషన్ కూడా ఉండాలి. బైబిల్ చెప్తుంది అది. మీ మాట ఉప్పు వేసినట్టుగా మీ సంభాషణ రుచికరమైనదిగా ఉండాలి అని బైబిల్ మాట్లాడుతుంది. కనుక నేను ఇలానే మాట్లాడుతాను, నా మాట కటువుగా ఉంటుంది అని మనం గొప్పగా చెప్పుకోకూడదు. అవి బలహీనతలు. ఆ బలహీనతలు అంగీకరించాలి. అంతేగాని వాటిని బలాలుగా చూపించుకోకూడదు. బలహీనతలే బలాలుగా మనం చూపించుకుంటే నాశనం అయిపోయేది మనమే, పడిపోయేది మనమే. విషయం ఏంటంటే ఆ తత్వం మన సోషల్ లైఫ్లో కూడా కనపడుతుంటుంది. మన కుటుంబంలో మనం వ్యవహరించే తీరు మనకు తెలియకుండానే బయట మన సామాజిక జీవితంలో కూడా ఉంటుంది, మన సంఘ జీవితంలో కూడా ఉంటుంది. దాన్ని మనం గొప్పగా చెప్పుకుంటే కుదరదు. బలహీనతను అంగీకరించాలి, దాన్ని వెంటనే మనము సరిదిద్దుకోవాలి. వెంటనే అంటే అవ్వదు అది. ఓవర్ నైట్, రాత్రికి రాత్రి అయ్యేది కాదు అది. నెమ్మదిగా దేవుని మీద ఆధారపడి మనము ఆ యొక్క బలహీనతను జయిస్తూ రావాలి. చూస్తున్నామా? యాకోబు పత్రికలో ఏం చూసాం? మొదటి అధ్యాయము 19వ వచనం. ఇంకొక వచనం చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఒకసారి 13వ వచనం ఎవరైనా చదువుతారా? 13వ వచనం ప్లీజ్ చదవండి. ఎవడైనను
చూస్తున్నారా? మూడవ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. సంఘానికి చెప్తున్నాడు అన్నమాట. సంఘములోనే ఒకరినొకరు క్షమించుకోవాలనేటువంటి ఒక నియమాన్ని దేవుడు ఏర్పరిచినప్పుడు అది కుటుంబంలో అప్లై కాదు. కుటుంబం ఆనందంగా ఉండాలంటే ప్రేమలు ఉండాలి, బాగుంది. కుటుంబం ఆనందంగా ఉండాలంటే సంభాషణ బాగుండాలి, బాగానే ఉంది. కానీ ఎవరైనా తెలుసో తెలియకో ఏదైనా తప్పో పొరపాటు చేస్తే క్షమించే గుణము గనక కుటుంబీకులలో మిగిలిన వారికి లేకపోతే అది ఆనందంగా ఉండడానికి అవకాశం ఎక్కడుంది? నలుగురున్న కుటుంబంలో కూడా ఏవో ఒక తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. నేను క్షమించను అంటే వెంటనే అదే వచనంలో కింది మాట, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ఏం మాట్లాడతాం దీనికి? రేపు పొద్దున ఆయనే వచ్చి అడుగుతాడు, నేను నిన్ను క్షమించాను, ఆ గుణాన్ని ఆ లక్షణాన్ని నువ్వెందుకు చూపించలేకపోయావు? నీ పక్క సహోదరుడు లేదా కుటుంబీకుడు, సహోదరి లేదా కుటుంబీకురాలు నీ ఎడల చేసిన తప్పు నువ్వు నా ఎడల చేసిన తప్పు కంటే పెద్దదా? నువ్వు ఎన్ని మార్లు నన్ను ఆయాస పెట్టావు చెప్పండి. మనము దేవుణ్ణి ఎక్కువ ఆయాస పెట్టింటామా? మన కుటుంబీకులు మనల్ని ఎక్కువ ఆయాస పెట్టింటారా? మనమే ఎక్కువ ఆ దేవునికి ఇబ్బందికరంగా మనం బతుకుతూ ఉంటాం. అన్ని విషయాల్లో క్షమిస్తూనే వస్తున్నాడుగా. ఈ ప్రశ్నకు సమాధానం, అమ్మలాంటి అత్తమ్మను క్షమించలేని కోడళ్ళు, నాన్నలాంటి మామయ్యను క్షమించలేని అల్లుళ్ళు, కూతురు లాంటి కోడలను క్షమించలేని అత్తయ్యలు, కొడుకు లాంటి అల్లుడిని క్షమించలేని మామయ్యలు, సొంత వారిని క్షమించలేని తోటి కుటుంబీకులు. విచిత్రం ఏంటంటే క్షమించలేకపోవడం వలన సమస్యలు రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంటాయి. చిన్న కుటుంబాలలోనూ ఈ సమస్య ఉంటుంది, ఉమ్మడి కుటుంబాలలోనూ ఈ సమస్య ఉంటుంది. ఈ గుణం ఉంటే అది చిన్నదైనా ఉమ్మడైనా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎఫెసీ పత్రిక మరొక వచనం చూద్దాం. 4వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. 32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. వద్దా? కుటుంబానికి ఇది అప్లికేషన్ వద్దా? విచిత్రం ఏంటంటే క్షమిస్తాం కానీ రోజు నెమరు వేసుకుంటాం. ఏం నెమరు వేసుకుంటాం? జరిగింది. ఇంకా క్షమించడంలో అర్థమేముంది? రోజు నెమరు వేసుకుంటే ఇంకా క్షమించడంలో అర్థమేముంది? దానికి కవర్ చేసుకోవడానికి మన డైలాగ్ లేదంటే నాకేం లేదు కానీ జస్ట్ గుర్తు చేస్తున్నా అంతే. ఏమీ లేనప్పుడు గుర్తు చేయడం ఎందుకు? చచ్చా, నాకు కోపం ఏం లేదు కానీ ఆ రోజు మీ అమ్మ ఏమనిందో ఒకసారి విను, అయిపోయి. ఏదో ఉంది కనుకనే ఇప్పుడు అది గుర్తొచ్చింది. యూట్యూబ్లో క్రిస్మస్ సందేశాలలో క్రిస్మస్ క్షమాపణ అని ఒక మెసేజ్ ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒక్కసారి అది వినండి. ప్రభువు అంటే మనకు దొరికిన క్షమాపణ దేవుని నుండి ఎంత విలువైనదో ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. దేవుడు క్షమిస్తే ఎలా ఉంటుందంటే ఆయన మీ అపరాధములు మరెన్నడూ జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన క్షమిస్తే మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. మనం క్షమించి రోజు జ్ఞాపకం చేసుకుంటాం. అసలు ఇప్పుడే మెసేజ్ విన్నాం, ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు సెకండ్ మెసేజ్లో బలవర్తమానం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? 5 గంటలకు ఆరాధనని జ్ఞాపకం చేసుకోవాలి, 5 కంటే ముందే రావాలని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటివి జ్ఞాపకం చేసుకోవాలి, ఇవి కాదు. ఇవి జ్ఞాపకం చేసుకుంటే ఇవి మర్చిపోతాం. .2 on the screen. భావోద్వేగ మరియు సంబంధ బాధ్యతలు, ఎమోషనల్ అండ్ రిలేషనల్ రెస్పాన్సిబిలిటీస్ మన కుటుంబం విషయంలో.
భావోద్వేగ మరియు సంబంధ బాధ్యతలు, ఎమోషనల్ అండ్ రిలేషనల్ రెస్పాన్సిబిలిటీస్. అయిందా? వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక బాధ్యతలలోనికి మనం తొంగి చూద్దాం. వాక్య పఠనంగా మనం చదువుకున్న తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. 8వ వచనము చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము ఆన్ ద స్క్రీన్. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. కనబడుతుందా? ఏమిటది? ఎవడైనా చూపించావా? Anyone who does not provide for their relatives and especially for their own household has denied the faith and is worse than an unbeliever. He has to provide అని కనబడుతుంది బైబిల్లో. వద్దాం. సంరక్షించే బాధ్యత. ఏ బాధ్యత ఇది? సంరక్షించే బాధ్యత. ఇప్పుడు కుటుంబం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అవసరమైనవి ఉంటాయి. తిండి అవసరం, నీళ్ళు అవసరం, ఫీజులు అవసరం, రెంట్ అవసరం. ఇవన్నీ ఖర్చులతో కూడుకున్నవి. అంటే ఆర్థికంగా అటు తల్లి అయినా తండ్రి అయినా, కుటుంబ పరిస్థితులను బట్టి కొన్ని కుటుంబాలలో తండ్రి, కొన్ని కుటుంబాలలో తల్లి, ఈ రీతిగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ను బట్టి వారు ముందుకెళ్తుంటారు. ఓవరాల్గా కుటుంబ సంరక్షణ బాధ్యతలు, ఈ బాధ్యతలను విస్మరించి మనం బతికి, అంటే అందరూ కాదు కానీ ఎక్కడో కొన్ని కేసులు ఉంటాయి. కంప్లీట్ కుటుంబం ఇంకొకరిపై వారు భారమై బతుకుతూ ఉంటారు. బైబిల్ అలా చెప్పట్లా. నీ ఇంటి ప్రొవిజన్ లేదా నీ ఇంటి సంరక్షణ నీ బాధ్యత. డూ సంథింగ్, ఏదైనా చెయ్యి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది సోమరుల కోసం. అంటే కొంతమందికి పని అంటే నచ్చదు. అందుచేత పని చేయక సోమరులుగా ఉండి మరొకరిపై ఆధారపడి వారికి భారముగా బతికేటువంటి పరిస్థితి. అలా ఒప్పుకోవట్లేదు బైబిల్. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్ హోల్డ్. నీ ఇంటిని నువ్వు సంరక్షించుకోవాలి. అదేనా మనం చూసింది? అదే అంటున్నాను. మన కుటుంబానికి ఉండేటువంటి ఆర్థిక అవసరతలు ఏవైతే ఉంటాయో, ఆర్థిక అవసరతల కొరకు కుటుంబానికి ఉన్నటువంటి సోర్స్ ఏమిటి? దాని గురించి ఏమైనా ఒక ఆలోచన ఉందా? దాని గురించి ఏమైనా ఒక ప్లానింగ్ ఉందా? ఇది ఒకటైతే, మరి కొంతమంది కుటుంబానికి అవసరమైనవన్నీ ఇస్తారు. అంటే ఇంటికి రెంట్ కడతారు, కరెంటు బిల్లు కడతారు, పిల్లలకు ఫీజులు కడతారు, తిండి రేషన్ మొత్తం అన్నీ తెస్తారు. కానీ కుటుంబానికి సమయాన్ని కేటాయించరు, గడపరు. కుటుంబీకులతో సమయాన్ని గడపరు. చివరికి వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తారంటే కుటుంబీకులు, నువ్వేం పెట్టకపోయినా పర్లేదు, మాతో కాసేపు గడుపు. నేను ఒకసారి ఒక చిన్న స్టోరీ చదివాను. ఒక ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు ఉద్యోగంలో. గంటకే ఇంత సంపాదిస్తాడు ఆ వ్యక్తి. బిజీ. ఒకరోజు ఆయనకు ఒక చిన్న బిడ్డ, ఆడబిడ్డ. వాళ్ళ నాన్న ల్యాప్టాప్లో చాలా ఫుల్గా వర్క్ చేసుకుంటున్నాడు, చాలా బిజీగా ఉంటే ఆ పాప దగ్గరకు వచ్చి, తన దగ్గర ఆ చిన్న కిడ్డీ బ్యాంక్ ఉంది, వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకునేది, రూపాయి 2 రూపాయలు సేవ్ చేసుకుంటారు. అదంతా ఓపెన్ చేసి దగ్గర అన్నీ కౌంట్ చేసుకుంటూ, డాడీ ఒక చిన్న మాట అడగవచ్చు సార్? అడుగుమ్మా.
దానికి ఆ బిడ్డ అడిగింది, నువ్వు పని చేస్తున్నావు కదా ఉద్యోగం, గంటకి ఎంత సంపాదిస్తావు అని అన్నప్పుడు ఆ పిల్ల, చిన్న పిల్ల మాటలతో గంటకు నాకు ఇంత వస్తుంది, 5,000, 10,000, 20,000 చెప్పాడు. అప్పుడు పిల్ల మొత్తం అంతా చూసుకొని అది వాళ్ళ నాన్నకి ఇచ్చి, దీనికి నువ్వు ఎంతసేపు స్పెండ్ చేయగలవో నువ్వు ఆలోచించి అంతసేపు నాకు స్పెండ్ చేస్తావా అని అడిగిందంటే బిడ్డ. అంటే నేను అంత ఇచ్చుకోలేను కానీ నా దగ్గర ఇంత ఉంది, నీ కౌంటింగ్ ప్రకారంగా ఈ డబ్బుకు నువ్వు ఎంత స్పెండ్ చేస్తావో నాకు నువ్వు చూడు, లెక్కేసి నాతో కాసేపు గడుపుతావా అని అడిగిందట. ఇది కథ అయిండొచ్చు, కానీ అందులో ఉన్నటువంటి ఎమోషన్ ఒకసారి ఆలోచించండి. పిల్లలు తల్లిదండ్రులు తమతో స్పెండ్ చేయాలని తహతహలాడుతుంటారు. కొన్ని సందర్భాలలో డబ్బు ఇవ్వని ఆనందం మనం వాళ్ళతో గడిపితే దొరుకుతుంది వాళ్ళకి. ఇది డబ్బుతో వారు పొందుకోగలిగే ఆనందం కాదు. కొన్ని సందర్భాల్లో గిఫ్ట్ ఇచ్చినా వాళ్ళకు వద్దంటారు, నువ్వు కావాలి. మనం ఇచ్చే గిఫ్ట్స్ కూడా కొద్ది కాలమే, కొంతవరకే. స్వీట్ ఇచ్చినా, చాక్లెట్ ఇచ్చినా, లేదా ఇంకేదైనా ఐటెం, ఆహార పదార్థం ఇచ్చినా, ఇవన్నీ కొద్ది వరకు మాత్రమే. మనం వారితో గడిపే క్షణాలు ఏవైతే ఉంటాయో అవి జీవితాంతం అలా స్వీట్ మెమరీస్గా అలా గుర్తుండిపోతాయి. మన ప్రజెన్స్. ఎవడైనను తన ఇంటిని సంరక్షింపకపోయినడంటే డబ్బులు ఇవ్వకపోయినడలని మాత్రమే కాదు. ఇక్కడ నీ కుటుంబానికి నీ అవసరత ఉంది, నువ్వు ఉండాలి. నీ కుటుంబానికి నువ్వు ఉన్నావు అనేటువంటి ఒక ఆనందం ఉండాలి. అది నువ్వు ఇస్తున్నావా? చదువుతారు ఇంకొకసారి 8వ వచనం. చూస్తున్న 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల. కుటుంబానికి మనం ఉన్నాము అనేటువంటి ఒక ధైర్యం, మనం ఉన్నామనే ధైర్యం, మనం ఉన్నామనే ఆనందం, మనం ఉన్నామనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వాతావరణం, వాటితో పాటు ఇది అంటున్నా నేను, అవి వదిలేసి ఇది కాదు. అలాగే దీనితో పాటు అవి, ఇది వదిలేసి అది కాదు. నేను ఫీజులు కడుతున్నాను, కట్టాలి. రెంట్ కడుతున్నాను, కట్టాలి. రేషన్ తెస్తున్నాను, తేవాలి. అన్నీ ఓకే, కానీ మనం ఉన్నామన్న ధైర్యం అయినప్పటికీ పిల్లలకు లేకపోతే, మనం ఉన్నామనేటువంటి ధైర్యం అయినప్పటికీ కుటుంబానికి లేకపోతే మనం ఎక్కడో ఫెయిల్ అవుతున్నట్టే. ఆ ఇంపాక్ట్ కుటుంబం పైన ఉంటుంది. కొంతమంది ఇందులో పాస్ అవుతుంటారు, ఇక్కడ ఫెయిల్ అవుతారు. కొంతమంది ఇందులో పాస్ అవుతుంటారు, ఇక్కడ ఫెయిల్ అవుతుంటారు. ఈ రెండింటిని బ్యాలెన్స్డ్గా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం. కొన్ని సందర్భాల్లో ఏదో పని నిమిత్తము ఒక వారం రోజుల్లో, ఒక 10 రోజుల్లో, ఒక నెల రోజుల్లో బయటికి వెళ్ళిపోతే మనం పిల్లలకు ఫోన్ చేసి ఏం తేవాలా అని అడిగినప్పుడు ఫస్ట్ టైం ఏదో చెప్తారు, రెండోసారి ఏదో చెప్తారు, మూడోసారి అవన్నీ కాదు నువ్వు ఎప్పుడు వస్తావు అని అడుగుతారు. అంతే, ఫైనల్గా అది అవన్నీ కాదు నువ్వు ఎప్పుడు వస్తావు, నేను వస్తాను కానీ నీకేం తేవాలో చెప్పు, నువ్వేం తీసుకొని రాకున్నా పర్లేదు, నువ్వు రా, అంతే. సో ఈ బాండింగ్ మనకు అర్థం కావాలి. చూస్తున్నాంగా. అండ్ ఆల్సో ఇంకొక వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఇదే బైబిల్ గ్రంథంలో ప్రొవిజన్ అనేటువంటి మాటను ఇప్పటివరకు మనం చూసాం. ఇంకొకటి చూద్దాం, కీర్తనల గ్రంథంలో. అంటే ఇది కుటుంబానికి సంబంధం కాకపోయినా అప్లై చేయవచ్చు అంటున్నాను నేను. 82వ కీర్తన, 82వ కీర్తన తీద్దామా? అందులోని 4వ వచనము చూద్దాం. 82వ కీర్తన 4వ వచనం. ఎనిబడి? దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. సందర్భం అది న్యాయాధిపతుల గురించి. కానీ ఏదైతే వారికి చెప్పబడుతుందో దాన్ని మనకు అప్లై చేసుకుంటే, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. ఈ సందర్భం దేని గురించి అనుకుంటున్నారు? దేవుడు ఆయన ప్రజల మధ్య ఉన్నటువంటి న్యాయాధిపతులకు వారు చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ, మీరు దరిద్రులను నిరుపేదలను విడిపించట్లేదు, భక్తిహీనుల చేతులను వారిని తప్పించట్లేదంటే మీరు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు. అది పాయింట్ అక్కడ. భద్రత.
ఇప్పుడు దీన్ని నేను ఫ్యామిలీకి అప్లై చేస్తున్నా. కుటుంబానికి మనము భద్రతను కల్పించాలి, అన్ని విషయాలలో, అన్ని విధాలుగా. ఎలాంటి భద్రత మన కుటుంబానికి అవసరమో అది నేను చెప్పలేను. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పరిస్థితి. ఏ రకమైన భద్రత, ఒక పాయింట్ తీసుకొని ఈ రకమైన భద్రతని చెబితే అది కొన్ని ఫ్యామిలీస్కి సెట్ అవ్వకపోవచ్చు. అల్టిమేట్లీ పాయింట్ మాత్రం ఒకటే, ప్రొటెక్షన్. యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. ఇంకొక మాట, 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 7వ వచనము చూద్దాం. వర్స్ నంబర్ 7. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను. వాచ్మెన్, కావలివాడిని ఏమంటాం? వాచ్మెన్. ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను. ఫ్యామిలీకి అప్లై చేస్తే, కుటుంబానికి అప్లై చేస్తే, కుటుంబానికి ముఖ్యంగా పురుషులను దేవుడు కావలివారిగా నియమించాడు. గుర్తుపెట్టుకుందాం ఇది. కుటుంబ యజమానులు తండ్రులైతే, కుటుంబ యజమానులు భర్తలైతే, పురుషులైన వారిని కుటుంబానికి దేవుడు కావలివారిగా ఉంచాడు. అంటే నీ కుటుంబం ప్రమాదంలో పడకుండా నువ్వు కావలి కాయాలి. ఏదెను వనంలో మన తండ్రి ఆదాము గారికి దేవుడిచ్చిన బాధ్యత అదే. నువ్వు వనాన్ని ఏం చేయాలి? కాయాలి, సేద్యపరచాలి, కాయాలి కూడా. ఒక శత్రువు నీ వనములోనికి ప్రవేశించి నీ కుటుంబాన్ని నాశనం చేశాడు, రా బయటికి అన్నాడు, అంతే, రా బయటికి. కావలి వానిగా నువ్వు విఫలమయ్యావు, నీ కుటుంబం ప్రమాదంలోనికి జారిపోయింది, లెక్క చెప్పడానికి రా అన్నాడు బయటికి. పురుషుణ్ణి ముందుగా. భద్రతలలో 3 రకాల భద్రతలు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక భద్రత, 2 భౌతిక భద్రత, 3 మానసిక భద్రత. ఈ 3 రకాల భద్రతలను, ప్రొటెక్షన్స్ని మన కుటుంబానికి మనం ఇవ్వాలి. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆధ్యాత్మికంగా వాళ్ళు దేవునికి దగ్గర లేరేమో, అయితే ప్రమాదమే. సరైనటువంటి స్పిరిచువల్ ప్రొటెక్షన్ మనం ఇవ్వనట్టే. అలాగే భౌతిక భద్రత అన్నాను. భౌతిక భద్రత అంటే ఏం పర్లేదు, యు ఆర్ సేఫ్. ఉన్నంతలోనే వాళ్ళు ఒక క్షేమకరమైన, సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉండేలా మనం చూసుకోవాలి. అయితే ఇందాక నేను అన్నట్టుగా మానసిక భద్రత, దీన్ని మెంటల్ ప్రొటెక్షన్ అనొచ్చు, ఇమోషనల్ ప్రొటెక్షన్ అని కూడా అనొచ్చు. విషయం ఏంటంటే ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ ఆధునిక కాలంలో అది ఇప్పుడు సవాల్తో కూడుకున్నది. ఎందుకు? మానసికంగా మన కుటుంబీకులు బలహీనపడకూడదు, దారి తప్పకూడదు. అంటే ఒకప్పుడు వీడు బయటికి వెళ్తే చెడిపోతాడు, బయట సమాజం బాగలేదు, వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేస్తాడు, ఏదో ఒకటి అవుతుంది గనుక నువ్వు వాళ్ళతో కలవద్దు, వీళ్ళతో కలవద్దు, ఏదున్నా కూడా మాతో తిరుగని ఒకప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి. ఇప్పుడు అలా లేదుగా. వీళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయట ప్రపంచమే లోపలికి వచ్చింది. ఇప్పుడు మొబైల్ ఫోన్, అరచేతిలో ప్రపంచం. విచిత్రం ఏంటంటే మన పిల్లలు మొబైల్ వాడేటప్పుడు ఆ ప్రభావం అంతా వాళ్ళ మానసిక పరిస్థితిపై పడుతుంటుంది. ఇది తల్లిదండ్రులైన అందరము కూడా గమనించాలి. మానసికంగా వారి స్థితిని వారి చేతిలోని మొబైల్ డిసైడ్ చేస్తోంది. ఇప్పుడు బయటికి వెళితే ఎవరితో స్నేహం చేస్తే వాళ్ళు పాడైపోతారనే రోజులు పోయాయి. కనుక మన పిల్లలు మానసికంగా ఎంతవరకు భద్రంగా ఉన్నారంటున్నా, భద్రంగా ఉన్నారు. ప్రొటెక్షన్, దీన్ని మనం గమనించాలి. అలాగనే కుటుంబీకులు కూడా. ఇప్పుడు మొబైల్ పిచ్చి, టీవీ పిచ్చి పిల్లలకే కాదు కదా, అందరికీ ఉందిగా. దేవుని మాటలు, దేవుని పాటలు వినకుండా సీరియల్ మీద సీరియల్, సీరియల్ తర్వాత సీరియల్ చూసుకుంటాను, చైన్ సీరియల్స్ లాగా.
స్త్రీలు చూస్తున్నారు అనుకోండి, మానసికంగా పడుతుందా పడదా? ఆ ఎఫెక్ట్ అంతా కుటుంబం మీద పడుతుంది. అందుచేత ఈరోజు ఈ మీడియా ఇంపాక్ట్, అది ఓవరాల్గా మాట్లాడితే సోషల్ మీడియా ఇంపాక్ట్ మన మనసుపై పడి అది మన కుటుంబ జీవితాన్ని నడిపిస్తుంటుంది, తిప్పుతుంటుంది, ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందుచేత ఈరోజు మీడియా ప్రభావం మన మనసుపై లేకుండా చూసుకోవాలి. రైల్వే స్టేషన్లో దొంగలున్నారు, జాగ్రత్త. అంతేనా? ప్రయాణం చేస్తుంటే రోడ్డు రిపేర్లో ఉంది, జాగ్రత్త. ఇప్పుడు కొత్తగా జాగ్రత్త, మీ మొబైల్తో జాగ్రత్త, అందులోని యూట్యూబ్తో జాగ్రత్త, అందులోని ఫేస్బుక్తో జాగ్రత్త, ఇన్స్టాతో జాగ్రత్త, వాట్సాప్తో జాగ్రత్త. ఫోన్ చేయగానే మనకి హెచ్చరికలు ఏంటి? సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. మనం ఎవరికైనా కాల్ చేస్తే ఏమొస్తుంది? జాగ్రత్త, సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. త్వరలోనే ఒక ప్రకటన వస్తుంది, అసలు నీ మొబైల్తోనే జాగ్రత్త. ఇంపాక్ట్ ఆఫ్ మీడియా, అది ఏ రకమైన మీడియా అయినా సరే, ఈ భద్రత. 33వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం మనం చూస్తుంది ఏమిటి? 7వ వచనం, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీలకు కావలివానిగా నియమించున్నాను. అవును, పురుషుడు ఇంట్లో లేనప్పుడు ఎవరు కాయాలి? స్త్రీ. స్త్రీ, ఇద్దరు కలిసి, ప్రధానంగా ఈయనైతే సహకారిగా, ఆవిడ ఎలాంటి సహకారి? సాటి అయిన సహకారి, ఈక్వల్. కనుక ఈరోజు మనము ఏ రకమైన భద్రతను వారికి ఇవ్వగలుగుతున్నామని అందరూ, తల్లులు తండ్రులు, మనందరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా ఈ మూడిట్లో ఏ ఒక్కదానికి మనం న్యాయం చేస్తూ ఉంటాం నాకు తెలిసి. వాళ్ళకు ఒక మంచి ఇల్లు తీసామనుకోండి, ఫిజికల్ ప్రొటెక్షన్. మంచి చదువు చదివిస్తున్నాం అనుకోండి, అది కూడా ఫిజికల్ ప్రొటెక్షనే. ఎందుకంటే వాడు బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే వాడు జీవితంలో సెటిల్ అవుతాడు, ఎవరి మీద ఆధారపడకుండా చక్కగా వాడు కాళ్ళ మీద కాళ్ళు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడి బతకొచ్చు అనే ఒక ప్లానింగ్ ఉంటుంది. చూడండి, మనకు విచిత్రం ఏంటంటే ఇదంతా ఫిజికల్ ప్రొటెక్షన్ కిందికే వస్తుంది, శారీరక భద్రత కిందికే వస్తుంది, ఆధ్యాత్మిక భద్రత కాదది. చదువులకు మాత్రమే మనము మన ఆలోచనలు పరిమితం చేస్తే పిల్లల విషయంలో, ఉద్యోగాల కొరకు మాత్రమే ఆలోచిస్తే పిల్లల విషయంలో, కొన్ని సందర్భాలు వాళ్ళకు అవసరమైనటువంటి కొన్ని పథకాలు మనం తీసుకుంటుంటాం, ఏదో ఇన్సూరెన్స్ పాలసీస్ మనం తీసుకుంటుంటాం. మనం తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీలన్నీ కూడా ఈ ఫిజికల్ ప్రొటెక్షన్ కిందకే వస్తాయి. ఆడపిల్లలు పుడితే రేపు పొద్దున వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు నుంచి మనం పోగు చేసుకుంటే వాళ్ళ పెళ్లి టైంకి ఏదో ఒకటి వస్తుందని ఏదో కొంచెం మనం దాచుకుంటూ ఉంటామే. ఇదంతా ఫిజికల్ ప్రొటెక్షన్ కిందికే వస్తుంది. కానీ మరొక 2 రకాల భద్రతలు ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి అని నేను ప్రశ్న వేస్తున్నాను. ఏమిటా మిగిలిన 2? ఆధ్యాత్మిక, మానసిక. అందుచేత మనం దేవుని సన్నిధికి ఎంత దగ్గరగా ఉంటే భద్రత అంత బలంగా ఉంటుంది. కుటుంబం అంతా కలిసి, పిల్లలతో కలిసి. 7.3 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఆచరణాత్మక మరియు శారీరక లేదా భౌతిక బాధ్యతలు అని పిలుద్దాం దీన్ని. ప్రాక్టికల్ అండ్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీస్. అయిందా? వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక కేటగిరీలోనికి వెళ్దాం. ముందుగా నిర్గమకాండం.
నిర్గమా నుంచి కొత్త నిబంధనకు వద్దాం. 20వ అధ్యాయం 12వ వచనము చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దీని గురించి మాట్లాడుకుందాం ఇంకొక వచనం చూసి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనములు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద, అక్కడ నీ దేశంలో అన్నాడు, ఇక్కడ ఇంకొంచెం వివరిస్తున్నాడు, భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని చూస్తున్నాం. పిల్లలు అంటే చంటి పిల్లల, ప్రైమరీ స్కూల్లో ఉన్న వాళ్ళ, హై స్కూల్లో ఉన్న పిల్లల, కాలేజ్ పిల్లల, ఉద్యోగం చేసే పిల్లల, ఏ పిల్లలు చెప్పండి? ఏ పిల్లలు? తల్లిదండ్రులున్న పిల్లలందరూ. ఇందులో వయసుతో సంబంధమే లేదు. దీనికి వయసుకు, దీనికి తల్లిదండ్రులను సన్మానించుట, తల్లిదండ్రులకు విధేయులై ఉండుట, తల్లిదండ్రులు గౌరవించుట అనే ప్రస్తావన వచ్చినప్పుడు పిల్లల వయసుతో సంబంధమే లేదు. వయసు ఏదైనా తల్లిదండ్రులను సన్మానించాల్సిందే, తల్లిదండ్రులకు విధేయులు అవ్వాల్సిందే, తల్లిదండ్రులను గౌరవించాల్సిందే. ఇది ఆజ్ఞ అంటున్నాడు దేవుడు. ఆజ్ఞ, కుదిరితే కాదు. తల్లిదండ్రులు బలంగా ఉంటే విధేయులు ఉండడం, తల్లిదండ్రులు బలహీనులైపోతే మన ప్రతాపం చూపించడం. తల్లిదండ్రులతో సరదాగా ఉండడం వేరు. పిల్లలు తల్లిదండ్రులపై జోకులు వేస్తుంటారు, మాట్లాడుతుంటారు, ఆడుతుంటారు, అది వేరు. కానీ తల్లిదండ్రులను అవమానపరిచేలా మాట్లాడుతుంటారు కొంతమంది, తీసి పడేసి మాట్లాడుతుంటారు, వాళ్ళ గుండెలను గుచ్చుతున్నట్టుగా మాట్లాడుతుంటారు, మాటలతో తూట్లు పొడుస్తూ ఉంటారు. కొంతమంది అయితే భౌతిక దాడులు కూడా చేస్తూ ఉంటారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన, సిగ్గుకరమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదు. ఏమన్నాడు మొదటి వచనంలో 6వ అధ్యాయం? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఈరోజు మన కుటుంబాలలో ఎవరైనా పిల్లలు తల్లికి తండ్రికి గౌరవాన్ని ఇవ్వకుండా, మర్యాద ఇవ్వకుండా, ఎదురు తిరిగే తత్వం, తిరగబడే తత్వం ఉంటే, బహుశా ఈ మాటలు వింటుంటే దేవుడు మీతో నేరుగా మాట్లాడుతున్నాడని ఈ వేదికపై నుండి ఖచ్చితంగా గ్రహించాలి. లెక్క చెప్పాల్సిందే. నీ తల్లిని నువ్వు ఎందుకు సన్మానించలేదు, గౌరవించలేదు? నీ తండ్రిని ఎందుకు నువ్వు సన్మానించలేదు, గౌరవించలేదు? ఎన్నో ఈరోజు మనము వీడియోలు చూస్తుంటాం సోషల్ మీడియాలో. తల్లిదండ్రులకు ఎంత మనోవేదన. పాపం వాళ్ళు ఎంతో సంపాదించి వీళ్ళకి ఇచ్చింటారు. తర్వాత వాళ్ళ విషయంలో వీళ్ళు వ్యవహరించే తీరు. ఇదే హైదరాబాదులో కొన్ని సంవత్సరాల కిందట జరిగిన ఒక కేసు గురించి మీతో మాట్లాడతాను. 3 అన్నదమ్ములు, తండ్రి లేడు, తల్లి 6 ఎకరాల పొలం ఉంది ఆవిడకి. 3 కుమారులకు పెళ్ళిళ్ళు చేసేసింది. పెళ్ళిళ్ళు చేయగా, సెటిల్ చేయగా మిగిలినటువంటి ఆస్తి ఒక 6 ఎకరాలు అయితే అది కూడా 2 ఎకరాలు 3 కుమారులకు పనిచేసింది. 2వ కుమారుడి దగ్గర ఉంటుంది ఇప్పుడంటే ఇప్పుడు కాదు, అప్పుడు. విషయం ఏంటంటే 3 అన్నదమ్ములు పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఒకరోజు. పంచాయతీ. ఇంతకేందనుకుంటున్నారు పంచాయతీ? 2వ కుమారుడు అన్నను తమ్ముడిని పోలీస్ స్టేషన్ పిలిపించాడు. ఎవరి దగ్గర అయితే అమ్మ ఉంటుందో. ఇంతకేంటని అడిగితే ఆ కేసు విని పోలీసులే ముక్కు మీద వేలేసుకున్నారు. కేసు ఏందనుకుంటున్నారు? ఈ 2వ కుమారుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మా అమ్మ ఇప్పుడు బతికే ఉంది, నేనే చూసుకుంటున్నాను, రేపు పొద్దున మా అమ్మ చచ్చిపోతే అంత్యక్రియలు మా అన్న చేస్తాడా, నా తమ్ముడు చేస్తాడా? అదేదో ఇప్పుడే మాట్లాడేసుకుంటే అయిపోతుందని.
అంత్యక్రియల ఖర్చులు కూడా నేనే పెట్టుకోవాలా, లేకపోతే అన్న పెట్టుకుంటాడా తమ్ముడు పెట్టుకుంటాడా తేల్చమని అడుగుతున్నాడు రెండో కుమారుడు. దానికి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్పట్లేదు, మీరు తేల్చండి అని. అన్న అంటున్నాడు, అంతా నేను ఎందుకు పెట్టుకోవాలి, వాడు కూడా ఉన్నాడు కదా చిన్నోడు, ఆడిని కూడా అడగని అంటున్నాడు అన్న. ఇంకా తమ్ముడు ఏమంటాడో మీరు ఆలోచించాలి. పోలీస్ స్టేషన్ వరకు కేసు వెళ్ళిందంటే ఆ ముగ్గురు ఏం మాట్లాడుకుని ఉంటారో మీకు అర్థమై ఉండాలి. అంటే ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి, అంత్యక్రియల ఖర్చులు ఎంత అయ్యో లెక్కలేసి, రెండో కుమారుడు ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటున్నాడు కనుక ఇప్పుడు అది పెద్దోడు పెట్టాలా చిన్నోడు పెట్టాలా? వినడానికే ఎంత దౌర్భాగ్యంగా ఉంది కేసు, ఆలోచించండి. గుండెల మీద పెట్టుకొని పెంచుతారు పిల్లల్ని. ఆ తల్లిదండ్రులు చూసుకోవడానికి కనీసం ఇంత మనసు కూడా ఉండదు పిల్లలకి. ఒక వయసు వచ్చిన తర్వాత, బలం వచ్చిన తర్వాత, రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోనని ఒక దౌర్భాగ్యపు పరిస్థితి. ఒక విషయం చెప్పనా, తల్లిదండ్రులను బాగా చూసుకున్న వాళ్ళకే భవిష్యత్తులో ఒక చక్కని స్థితి దేవుడిస్తాడు. ఈరోజు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే బతికున్నప్పుడే పాఠాలు నేర్పించిన తర్వాతనే చంపుతాడు దేవుడు. అంటే ఊరికే చంపడు, అంటే కళ్ళు తెరుచుకునేలా చేస్తాడు. ఆ రోజు మీ అమ్మను నువ్వు సరిగా చూసుకోలేదు కనుక నీకు ఇప్పుడు అర్థమవుతుందా, మీ నాన్నను నువ్వు సరిగా చూసుకోలేదు కనుక నీకు అర్థమవుతుందా అనే బుద్ధి, పాఠం చక్కగా స్క్రీన్ ఒకటే ఉండదు, పిక్చర్ అంతా కనపడుతుంటుంది. ఆ పాఠము నేర్పించిన తర్వాతనే చావు అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఏమి అనలేని బలహీనులు వాళ్ళేమో, వాళ్ళ స్థితిని చూస్తున్న దేవుడు బలవంతుడే, నిత్య శక్తిమంతుడైన. రైట్, వెరీ గుడ్. ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లలతో సహా ఈరోజు నా మాటలు అర్థమయ్యే సండే స్కూల్ పిల్లల నుంచి, టీనేజ్లో ఉండేటువంటి పిల్లల నుంచి, యవనస్తులు ఎవరైతే వాళ్ళ నుంచి ఎవరైనా సరే, పెళ్ళిళ్ళైన వాళ్ళతో సహా తల్లిదండ్రుల విషయంలో మనం నిర్లక్ష్యాన్ని వహిస్తుంటే దీని విషయమే మనం కళ్ళు తెరుచుకోవాలి. వాళ్ళను క్షమించమని అడగాలి, దేవుణ్ణి క్షమించమని అడగాలి. దేర్ ఇస్ నో అదర్ క్వశ్చన్. ఆజ్ఞ అన్నాడంత, ఆజ్ఞ. కంటికి కనిపించే తల్లిదండ్రులనే మనం సరిగా గౌరవించినప్పుడు కనిపించని ఆ తండ్రిని, కనిపించిన ఆ దేవుడిని నేను గౌరవిస్తానని చెప్పడం ఒక పచ్చి అబద్ధం అవుతుంది. పోతే అదే ఎఫెసీ పత్రికలో అదే 6వ అధ్యాయంలో కింద 4వ వచనంకి వచ్చేసరికి, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇదేంటిది? పిల్లలు తల్లిదండ్రుల ఎడల ఎలా ఉండాలి ఒకటైతే, తల్లిదండ్రులు పిల్లల ఎడల ఎలా ఉండాలి. ఇక్కడ తండ్రులారా అంటే తల్లు కాదని కాదు, తల్లు బోధించాలి, తండ్రులు బోధించాలి. ఓవరాల్గా తల్లిదండ్రులారా అని పాయింట్ అక్కడ. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలు. అంటే కొంతమంది తల్లిదండ్రులు శాడిజం చూపిస్తుంటారు పిల్లలపై, టార్చర్. అంటే కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూలు, రాగానే వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఒక అరగంట గంట కూడా టైం ఇవ్వాలి. రాగానే స్నానం చేసి మళ్ళీ కూర్చోబెట్టడం తోముడే. వాళ్ళు మెంటల్గా ఎంత స్ట్రెస్, ఎంత స్ట్రెయిన్ అవుతుంటారో మనం ఆలోచించవద్దు. అవునా? నెమ్మదిగా వాళ్ళు ఈ స్ట్రెస్కి అలవాటు పడిపోయి ప్రతిదీ టెన్షన్. చదువును ఆస్వాదించలేరు, జీవితాన్ని ఆస్వాదించలేరు. ఒత్తిడి. అందుకే వాళ్ళ ఎదుగుదల ఉండదు పాపం. చిన్న వయసులోనే కళ్ళజోడు మన పిల్లలకి. చెప్పండి, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, కళ్ళజోడు పెద్దోళ్ళదే అనే రోజులు పోయాయి. కళ్ళజోడు మాది అంటున్నారు పిల్లలు. ఎందుకది? మన కేవలం మొబైల్ ఒకటే కాదు, అక్కడ స్ట్రెస్, స్ట్రెయిన్. కోపము రేపక అంటే అర్థం ఏంటి? ఇరిటేషన్ ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోతుంది పిల్లలకి. క్లూ అందింది కనుక ఆలోచించమని చెప్తాను. పిల్లలు చదువును ఆనందించేలా వాతావరణం మనం కలిగిస్తే బాగుంటుంది.
నిర్లక్ష్యం చేసేలా కాదు, ఆనందించేలా, ఆస్వాదించేలా. కోర్స్ మానసికంగా చురుగ్గా ఉండాలి, భౌతికంగా చురుగ్గా ఉండాలి. కొంచెం అంతో ఇంత ఆటలకు వాళ్ళకు ఇస్తే ఫిజికల్గా కూడా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అన్నిటితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా వాక్యంలో పెంచమని చెబుతున్నాడు. అంటే తల్లిదండ్రుల విషయంలో పిల్లలు, పిల్లల విషయంలో తల్లిదండ్రులు. దీన్ని ఏమంటాం? పరస్పర బాధ్యతలు, మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీస్. ఆన్ ద స్క్రీన్ దిస్ ఇస్ 7.4. పరస్పర బాధ్యతలు రాసుకుంటున్నారా? మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీస్. వెళ్దాం ముందుకి. ఇక చివరిది, ఈ వర్గీకరణలో మనం చివరి పాయింట్ కోసము ఒక 2 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 22. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులు కొంచెం, అది అవసరం లేదు. మొదటి లైన్ మాత్రం చూద్దాం. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును అని అంటున్నాడు. ఆస్తి అనే మాట వినేసరికి కేవలము డబ్బు, సంపద అని మాత్రమే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. కేవలము డబ్బు, ధనము, బంగారం అనేటువంటి ఆస్తి గురించి మాత్రమే కాదు. మంచివాడు అంటే మంచివానికి ఒక విజన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. రేపు పొద్దున నేను చనిపోయిన తర్వాత నా పిల్లలు ఎలాగుండాలి అనే ఒక విజన్, నా పిల్లల పిల్లలు ఎలాగుండాలి ఒక విజన్. మనం బాగా డబ్బు సంపాదించి వాళ్ళకి విలువలు నేర్పించలేదనుకోండి, సంవత్సరం రోజు చాలు మనం సంపాదించేంత వాడు బజార్ నేయడానికి. వాళ్ళకి సెక్యూరిటీ అవసరమే, కరెక్టే, చదివిద్దాం, నేర్పిద్దాం, కుదిరితే ఏదైనా వారికి ఏర్పాటు చేద్దాం, అంతా ఓకే. కానీ వాళ్ళకు జ్ఞానం నేర్పించకపోతే, విజ్ఞానంతో పాటు వివేచన నేర్పించకపోతే, విజ్ఞానంతో పాటు విలువలు నేర్పించకపోతే, వీటితో పాటు వారికి ఆత్మీయ జ్ఞానం అందించకపోతే వారు పాడైపోవడము, పాడు చేయడం అనేది చిటికలో పని. ఈరోజు ఏ విలువలతో అయితే మనం ఉన్నామో, ఏ ఆత్మీయ జీవితం అయితే మనం కలిగి ఉన్నామో, అది వాళ్ళకి ఆస్తిగా ఇవ్వాలి. స్పిరిచువాలిటీనే ఒక హెరిటేజ్గా వాళ్ళకి ఇవ్వాలి. ఆధ్యాత్మికతనే ఆస్తిగా మనం ఇవ్వగలిగితే, మనం ఏది ఇచ్చినా కూడా వారు భద్రపరచుకోవడమే కాదు, దాన్ని పెంచుకుంటారు. నేను డబ్బు గురించి మాట్లాడట్లా. మనం ఒక స్థితి ఇచ్చింటాం, ఆ స్థితిని వాళ్ళు పెంచుకుంటారు. మన జ్ఞానం ఇచ్చింటాం, దాన్ని పెంచుకుంటారు. విజ్ఞానం ఇచ్చింటాం, పెంచుకుంటారు. అసలైన విజయాన్ని చవి చూడడానికి ఏవైతే అవసరమో జీవితంలో అవి ఇవ్వకుండా 4 రాళ్ళు మాత్రం సంపాదించి వాడికి ఇచ్చేస్తే వాడు ఏనాడు దానిని ఉంచుకోలేడు. ఉపమానంలో మనం వింటుందేంటి? తప్పిపోయిన కుమారుడు ఆస్తిని తీసుకున్నాడు, ఉంచుకున్నాడా పోగొట్టుకున్నాడా? ఆస్తి ఫుల్గా ఉంది, నిలబెట్టుకోలేకపోయాడు. కారణం తనకు విలువలు తెలియక, జ్ఞానము లేక, పరిపక్వత లేక, జీవితం అంటే ఏంటో తెలియక, స్నేహితులే జీవితం అనుకున్నాడు, సుఖభోగాలే జీవితం అనుకున్నాడు. పేరు, గుర్తింపు, గొప్పతనము, పొగడ్తలు ఇదే జీవితం అనుకున్నాడు. ఆస్తి పోయేసరికి స్నేహితులందరూ వెళ్ళిపోయారు, ఒంటరివాడైపోయాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి రావాల్సిన స్థలానికి మళ్ళీ తనను రప్పించింది. అందుకే మన పిల్లలకు బుద్ధి నేర్పించాలి, జ్ఞానాన్ని అందించాలి. యెహోషువ గ్రంథం మనకు బాగా తెలిసిన మాట, 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనము చూద్దాం. 15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో
నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశంలో నివసించున్నారు వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను, నెక్స్ట్ మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అది ఒక కుటుంబ యజమాని యొక్క తీర్మానం. ఏ జనము మధ్య అయితే ఉన్నాడో, ఒకవేళ ఆ జనము దారి తప్పినా మనం మాత్రం దారి తప్పకూడదని తన కుటుంబం విషయంలో ఒక కుటుంబ యజమాని తీసుకున్న నిర్ణయం. విజన్. సేవించేదము అంటే అర్థం ఏంటి? ఈ రోజుకి మాత్రమే కాదు, ఫ్యూచర్లో కూడా ఆయనను మాత్రమే మేము సేవిస్తాం, నేనైనా నా ఇంటి వారైనా. అది విజన్. దీర్ఘకాలిక ఆలోచనలు కుటుంబం విషయంలో, తాత్కాలికమైన ఆలోచనలు కాదు. లాంగ్ టర్మ్ థింకింగ్, లాంగ్ టర్మ్ థాట్స్. ఈరోజు మన కుటుంబాల విషయంలో మనకున్నాయా? ఒకసారి ఆలోచిద్దాం. మనం బతికున్నంత వరకు మన కుటుంబం ఎలా ఉంది అనేది కరెక్ట్ విజన్ కాదు. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన పిల్లలు ఎలా ఉండాలి. మొన్న కొన్ని నెలల కిందట, సుమారు ఒక 2 నెలల కిందట అనుకుంటాను, మా తమ్ముడు శాంసన్ పీటర్స్ గారు నాతో మాట్లాడుతూ, రేపు పొద్దున మనం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలు ఎలా బతకాలో, వాళ్ళ పిల్లలు ఎలా బతకాలో, అలా మొత్తం జనరేషన్ తర్వాత దేవుని రాకడ ఆలస్యమైతే ప్రతి తరం వారు ఎలా ఉండాలో మనం చక్కగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాసి మన కుటుంబానికి సిద్ధపరిచి చెల్లిపోతే ఎంత బాగుంటుందని అంటున్నాడు. ఎస్, దట్స్ ట్రూ, కరెక్టే. ఒక పుస్తకంలాగా చేసి రేపు పొద్దున రాబో తరాల వారు మా పితరులు ఇలా బతికారు, ఇలా బతకమని తెలియజేశారు అని వారు చదువుకున్నట్లుగా మన కుటుంబానికి ఈ విలువలు ఉండాలి. ఈ విలువలు ఎప్పుడు మనము దాటకూడదు, ఈ విలువలను ఎప్పుడు మనం అతిక్రమించకూడదు. ఈ సరిహద్దులు మన కుటుంబానికి ఉన్నాయి. విజన్ ఆన్ ద స్క్రీన్. 7.5. దీర్ఘకాలిక ఆధ్యాత్మిక ఆస్తిని మనం ఇవ్వాలి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని మనం ఇవ్వాలి. లాంగ్ టర్మ్ స్పిరిచువల్ లెగసీ లేదా లాంగ్ టర్మ్ స్పిరిచువల్ హెరిటేజ్ అయిందా? దీర్ఘకాలిక ఆధ్యాత్మిక ఆస్తి లేదా వారసత్వం. దిస్ ఇస్ 7.5. ఇవన్నీ జరగాలంటే మన కుటుంబాల్లో నిత్యము ప్రార్థన, బైబిల్ పఠనం, కుటుంబ ప్రార్థన, కలిసి మందిరానికి రావడం, ఇవన్నీ నిత్యము జరుగుతూ ఉండాలి. నిరంతరము జరుగుతూ ఉంటేనే దేవుడు అనుకున్నట్టుగా మన కుటుంబము కట్టబడుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఎవరు సంపూర్ణులు కాదు, మన కుటుంబాలు కూడా సంపూర్ణమైనవి అయితే కావు. కానీ సంపూర్ణతను సంతరించుకోవడానికి దినదినము విశ్వాసంలో మనము వేరుపారుతూ ఉండాలి, పాతుకుపోతూ ఉండాలి. బండ మీద కట్టబడిన కుటుంబాలుగా ఉండాలి, ఇసుక మీద కట్టబడిన కుటుంబాలుగా కాదు. గాలొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా జీవితంలో, కుటుంబంలో శోధనలు, ఇబ్బందులు, శ్రమలు, హింసలు ఏవొచ్చినా కూడా తొట్టిల్లకుండా మన కుటుంబం స్థిరంగా ఉండేటువంటి ఒక స్థితిని మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఇంకా మన కుటుంబాలలో మనం దిద్దుకోవలసినవి, సరి చేసుకోవలసినవి, మెరుగుపరుచుకోవలసినవి ఏమైనా ఉన్నాయి అని అంటే అవి అందరికంటే మనకే బాగా తెలుసు. వాటిని గుర్తిద్దాం, సరి చేసుకుందాం. దేవుని ఎదుట మన కుటుంబ జీవితాన్ని ఖచ్చితంగా మెరుగుపరుచుకుందాం. విషయం ఏంటంటే, మనము విశ్వాసులమో కాదు అన్న సంగతి మొట్టమొదట వెల్లడయ్యేది దేవునికి కుటుంబంలోనే. బయట అందరూ మంచోళ్ళమే, కుటుంబంలో ఒరిజినాలిటీ బయటపడుతుంది. ఆ కుటుంబములో మన స్థితి ఏంటో అదే మనం. ఈ రాత్రి ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. నన్ను నేను, మిమ్మును మీరు, మనందరం సమాజంలోని మిగిలిన వారికి మనము మాదిరికరంగా ఉందాం. ఒకవేళ పెద్దలైన వారికి కుటుంబంలో పిల్లలకు అండర్స్టాండింగ్ లేకపోతే, అంటే అర్థం చేసుకునేటువంటి వాతావరణం లేకపోతే, ఏవైనా తప్పులను బట్టి క్షమించుకుందాం. అన్నదమ్ముల మధ్య ఐక్యత లేకపోతే సరి చేసుకుందాం.
అక్క చెల్లెల మధ్య ప్రేమానురాగాలు లేకపోతే సరిదిద్దుకోమని కోరుతున్నాను. ఒకే ఇంటిలో 2-3 కోడళ్ళు ఉంటే వారి మధ్య ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒకరినొకరు వాళ్ళు క్షమించుకొని ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ కుటుంబాలను కట్టుకుంటూ ముందుకెళ్తే ఒక అద్భుతమైనటువంటి స్థితి. కోడల్లో కూతుర్ని, అల్లుడిలో కుమారుణ్ణి, మామగారిలో తండ్రిని, అత్తమ్మగారిలో అమ్మను చూసుకునేటువంటి ఒక వాతావరణాన్ని మనం పెట్టుకుందాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. 6. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. 2వ వచనం, భక్తుడు దేశములో లేకపోయెను. కుటుంబములో పగలు, కుటుంబంలో ప్రతీకారాలు, కుటుంబంలో విరోధ భావాలు, కుటుంబంలో విభేదాలు, ఇవన్నీ కూడా భక్తిహీనతకు సూచన అని బైబిల్ అంటోంది. నేను భక్తుణ్ణి అని చెప్పుకుంటూ నా కుటుంబానికి నేను అన్యాయం చేస్తుంటే అది భక్తిహీనతకు సూచనే కానీ భక్తికి కాదు అని బైబిల్ సెలవిస్తోంది. వీటన్నిటిని మనము హెచ్చరికలుగాను ఔషధ మూలికలుగాను సాత్వికమైన మనసుతో స్వీకరిద్దాం, సద్వినియోగపరుచుకుందాం. ఇది సంఘ సభ్యుల బాధ్యతల వర్గీకరణ అనే ఈ శీర్షికలో 7వ వర్గీకరణ. ఒక్కసారి 7.7 నుంచి చూపిస్తాడు. 7, వాట్ ఈస్ 7? సొంత కుటుంబము పట్ల బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ఓన్ ఫ్యామిలీ. 7.1 ఆధ్యాత్మిక బాధ్యతలు. 7.2 భావోద్వేగ మరియు సంబంధ బాధ్యతలు. 7.3 ఆచరణాత్మక మరియు శారీరక బాధ్యతలు. 7.4 పరస్పర బాధ్యతలు. 7.5 దీర్ఘకాలిక ఆధ్యాత్మిక ఆస్తి లేదా వారసత్వం. ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం దయచేసి. ఒకనాటి మొదటి కుటుంబం దెబ్బతినడానికి 3వ వ్యక్తికి అవకాశం ఇవ్వడం. ఆదాము హవ్వల మధ్య ఆ వ్యక్తి అంటే అపవాది అనేవాడు చిచ్చేం పెట్టలేదు, కానీ మీ ఆయన మంచోడు కాదు, ఎందుకంటే నువ్వు కాకుండా చాలామందితో సంబంధం పెట్టుకున్నాడు అనడానికి స్కోప్ లేదు వాడికి. వాళ్ళిద్దరే ఉన్నారు కనుక ప్రపంచంలో. అందువలన వేరే రూట్లో దెబ్బతీసాడు. కానీ ఇప్పుడు ఆ స్కోప్ ఉంది అంటున్నా నేను. ఇప్పుడు ఆ స్కోప్ ఉంది. అనుమానాన్ని కలిగించేలా కుటుంబంలో వాతావరణం కలిగించడం, రైట్? అలాంటి మాటలకు అలాంటి పరిస్థితికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడదాం. అయితే ఒక్కొక్కసారి అపవాది వేసే అపవాదులు అని అనుకోకుండా కొంతమంది భార్యకు అన్యాయం చేసే భర్తలు ఈ విషయంలో, అలాగనే భర్తకు అన్యాయం చేసే భార్యలు మరికొన్ని కుటుంబాలలో మన సమాజంలో చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి కాకుండా భార్య ఎప్పుడు భార్యే, భర్త ఎప్పుడు భర్తే. ఒకరి మనసులో ఒకరికే చోటు ఉండేలా కుటుంబంలో ఉండాలే కానీ అంతకు మించి మరొక ఆలోచనకి వెళితే అది ఎప్పటికైనా కుటుంబానికి చేటే అన్న విషయాన్ని కూడా గుర్తించి మన కుటుంబాలను అద్భుతంగా దేవుని వాక్యంతో కట్టుకుందాం. మరొక పర్యాయము, మరొక వర్గీకరణలోనికి మనం వెళ్దాం, రైట్? ఈ మాటలన్నీ మన జీవితాలను కట్టులాగున దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధమైన మహా గొప్ప దేవ, మీరిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఘనమైన దేవ, మా కుటుంబాలు మీ ఎదుట ఏ విధంగా ఉండవలెనో నాయన మీరు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. విని విడిచిపెట్టకుండా వీటిని మేము ఆచరించే పరిస్థితిని మాకు అనుగ్రహించమని, జ్ఞానమును అనుగ్రహించమని, ఇటు రీతిగా మా జీవితాలు మేము మెరుగుపరుచుకున్నట్టుకు, మా కుటుంబాలను మరింత గొప్పగా నిర్మించుకున్నట్టుకు సహాయం చేయమని యేసు ప్రభు వారి మిక్కిలి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.